Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to the chapter solutions. 12th class chemistry or intermediate second year and ఇందులో సొల్యూషన్స్ అనే చాప్టర్లో ఎన్సీఆర్టీ ఆర్ సిబిఎస్ఈ సిలబస్ అండ్ అందులో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఏంటిది? క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ యూరియా ఫార్ములా NH2CONH2 రిక్వైర్డ్ ఇన్ మేకింగ్ 2.5 kilograms of 0.25 మోలాల్ ఆక్వస్ సొల్యూషన్. మోలాల్ అంటే మొలాలిటీ ఇచ్చాడు. 2.5 kilograms సొల్యూషన్ ఉంది. అందులో యూరియా ఎన్ని గ్రామ్స్ ఉందో మెజర్ చేయమన్నాడు. అంటే మాస్ ఆఫ్ యూరియా కావాలి. చూద్దాం, సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, ఇక్కడ మొలాలిటీ 0.5 మోలాల్ అన్నాడు. అంటే మొలాలిటీ ఇచ్చాడు. మొలాలిటీ ఫార్ములా ఏంటి? వీ నో మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m అంటాం, ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ మనకు సాల్వెంట్ వెయిట్ కిలోగ్రామ్స్లో ఇస్తే 1 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కిలోగ్రామ్స్. సాల్వెంట్ కిలోగ్రామ్స్లో ఇస్తే తన వెయిట్ని 1 బై అని వేస్తాం. ఇన్ కేస్ గ్రామ్స్లో ఇస్తే 1000 బై అని వేస్తాం. అంతే, ఓకేనా? సరే, ఇది ఫార్ములా. సో మనకి ఏమేమి ఇచ్చాడు, ఈ ఫార్ములాలో ఏవి మిస్ అయ్యాయో, ఏమి మెజర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ యూరియా. సో మాస్ ఆఫ్ యూరియా say W is equals to question mark. We have to calculate it, right? Okay. Then mass nothing but weight of solute అనుకుందాం. ఇప్పుడు గ్రామ్ మాలిక్యులర్ మాస్ కావాలి కదా, అదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా. సొల్యూట్ ఎవరు ఇక్కడ? యూరియా. ఎంత ఉంటుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్? అటామిక్ వెయిట్స్ ఎంత సమ్ చేయాలి కదా. 2 నైట్రోజన్లు ఉన్నాయి. 2 into each nitrogen atomic mass 14 plus carbon 12 oxygen 16 carbon 12 oxygen 16 2 nitrogen 2 into 14 4 hydrogenలు ఉన్నాయి plus 4 into each mass 1 which is equals to ఎంత వస్తుంది చూడండి. 4 ఒక 16 20 20 ఒక 12 32 32 ఒక 28 60 వస్తుంది. సో 60 గ్రామ్ పర్ మోల్. దిస్ ఈజ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, బట్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ కావాలి. ఎంత ఇచ్చాడు? 2.5 kilograms. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వెయిట్ ఎంత ఇచ్చాడంటే 2.5 kilograms. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చాడు? 0.25 మోలాల్ ఆక్వస్ సొల్యూషన్ అన్నాడు. మోలాల్ మీన్స్ మొలాలిటీ. సో మొలాలిటీ ఈజ్ గివెన్ హియర్. సో మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్ which is equals to 0.25. ఓకే, ఇవి మనకున్న డేటా. ఇక్కడ చూద్దాం. మొలాలిటీ ఇచ్చాడు. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మెజర్ చేస్తాం యూజింగ్ ఫార్ములా. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 2.5 kilograms అని ఇచ్చాడు. ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఎలా వచ్చింది? మాలిక్యులర్ వెయిట్ అటామిక్ వెయిట్ సమ్ చేస్తే వచ్చింది. ఎవరిది? యూరియాలో ఉన్న అన్ని ఐటమ్లు. ఓకేనా? ఓకే, డన్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. మొలాలిటీ ఎంత ఇచ్చాడు? 0.25 ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ తెలియదు కదా, సే W బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చిందంటే 60 ఇంటూ 1 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఇచ్చాడు? 2.5 kilograms అన్నాడు, రైట్? సబ్స్టిట్యూట్ చేసాం. బట్ వీ నీడ్ W కదా. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని ఇటువైపు పంపిద్దాం. 0.25 ఇవి డివైడ్ చేస్తున్నాయి, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తాయి. ఇంటూ 60 into 2.5. therefore W is equals to ఇది 0.25, ఇది 2.5. సపోజ్ రెండు 25 అనుకో. 25 ఏమవుతుంది? 625. కానీ ఇక్కడ ఒక డిజిట్, ఇక 2 digits ఉన్నాయి కదా. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో 625 25 625. సో 3 digits బిఫోర్ పాయింట్ పెట్టాలిగా. సో 0.625 ఇంటూ
60 రిమైన్స్, అలాగే ఉంటుంది. దేర్ ఫర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆ 10తో మల్టిప్లై చేయి, 6.25 అవుతుందా, ఇంటూ 6 మిగులుతుంది. సో 6తో మల్టిప్లై చేయి, 6 5 30, ఓకేనా. 6 2 12, ఒక 3 13, సారీ 6 5 30, 6 2 12, ఒక 3 15, 6 6 36, ఒక 1 37. సో 37.50, ఈ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో 37.5 grams, 0 పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. 37.50 grams ఆఫ్ యూరియా ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ 2.5 kilograms ఆఫ్ 0.25 molar aqueous solution. ఓకే, ఇలా మనం మొలాలిటీలో వెయిట్ ఆఫ్ సొల్యూట్ కావాలంటే మెజర్ చేయొచ్చు. ఓకే, hope you understand. Keep watching for more videos.